Hi friends, in this video I am going to explain about mental stress on students. So మనం ఏం మాట్లాడినా it will be related to some sports activities or కొంచెం physical fitness గురించి రిలేట్ అయి ఉంటాయి. సో కిడ్స్ కి ఫిజికల్ ఫిట్నెస్ ఎందుకు ఇంపార్టెంట్, కిడ్స్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండడం వల్ల వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎట్లా తగ్గుతాయి, వాళ్ళ యాంగ్షియస్ లెవెల్స్ ఎట్లా తగ్గుతాయి అనేవి మీకు ఆల్రెడీ తెలుసు. సో ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ మస్ట్ ఫర్ ఎవ్రీవన్, కిడ్స్, అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్, ఎనీవన్. సో వాట్స్ హ్యాపెనింగ్ నవ్ డేస్, ఒక మీ పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడు అంటే అట్లీస్ట్ ఒక మార్నింగ్ 7 o'clock 8 o'clock కి మీరు ఇంట్లో నుండి స్టార్ట్ అయితే మీరు వెళ్ళి ట్రావెలింగ్ జర్నీ అంతా అయిపోయిన తర్వాత సో లెట్ us say school start at 9 o'clock and it will end at 3, 4, 5 depending on the classes, depending on their standards. So they will end at some time. So almost 6 hours నుంచి 8 hours 9 hours వరకు schools ఉన్నాయి. Per day 6 hours or per day 9 hours is too much enough for any student to learn the stuff, right? So each and every school is charging very good amounts. So LKG UKG పిల్లలకి ₹1,00,000 నుంచి కూడా schools ఉన్నాయి. So what I am trying to say is, so already your kid is in good hands. He is studying in very good school, very good academies. So they have well experienced teachers. So మంచి staff, మంచి curriculum అంతా బాగుంది. It's super investment, right? మీ కిడ్ని మంచిగా చేయడానికి మీరు చాలా ట్రై చేస్తున్నారు. So it's a very good thing. At the same time, if you are lucky, మీ పిల్లల స్కూల్లో స్పోర్ట్స్ కూడా ఉంటాయి. So some schools, సో దే ఆర్ అనబుల్ టు ప్రొవైడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో మనం ఏం చేయాలి, అప్పుడు మనం బయట ఏదైనా మనం ఆల్టర్నేటివ్ సోర్స్ చూసుకోవాలి, రైట్? సో అది కాకుండా మనం ఆల్రెడీ వర్కింగ్ ఫర్ 6 to 8 hours లైక్ కార్పొరేట్ పర్సన్. చిన్నప్పటి నుండి మనం 8 hours కూర్చొని ఉండడానికి మనం ట్రైన్ అప్ అవుతున్నాం. ఇట్స్ వెరీ గుడ్ కాన్సెప్ట్, రైట్? సో దాని తర్వాత మనం ఫిజికల్ ఎడ్యుకేషన్కి కంపల్సరీ మనం వెయిటేజ్ ఇవ్వాలి, రైట్? ఇవ్వకపోతే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. He may become obese for ladies. There may be hormonal issues. So తక్కువ ఏజ్ లోనే హార్ట్ అటాక్స్ రావడం, బీపీ, షుగర్ రావడం, ఇవన్నిటికీ రీజన్ ఏంటని ఎతికితే కొంతమంది జెనెటిక్స్, మా ఇంట్లో ఆల్రెడీ హార్ట్ అటాక్స్ ఉన్నాయి, సో వీళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. షుగర్ ఉంది, వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో లెట్ ఇట్ బి, బట్ కెన్ బి అవాయిడెడ్, రైట్? డైలీ మనం ఫిజికల్ గా ఎక్సర్సైజ్ చేసి ఎంతో కొంత ఆడుకొని మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటే సో మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ కెన్ బి అవాయిడెడ్, రైట్? సో అది మానేసి మనము పిల్లోని ఆల్రెడీ 6 hours 8 hours చదువుకొని వచ్చిన పిల్లోని అగైన్ వీఆర్ సెండింగ్ బ్యాక్ టు ట్యూషన్స్, రైట్? సో ఇక్కడ మా ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉంది, పిల్లోడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్కూల్ నుండి వెళ్ళిపోతాడు. సో విత్ ఇన్ 15-20 minutes మళ్ళీ అదే బ్యాగ్ వేసుకొని ఇటు నుంచి ఇటు వెళ్తాడు. ఎక్కడికి వెళ్తున్నారు అంటే ట్యూషన్కి వెళ్ళొద్దని నేనేం చెప్పట్లేదు. ఇట్ ఈస్ వెరీ వెరీ డమ్. చాలా మంది పిల్లలు గ్రాస్ప్ చేసుకోలేకపోతున్నారు, సబ్జెక్ట్ నేర్చుకోలేకపోతున్నారు. కొంతమంది పిల్లలకి స్పెషల్ అటెన్షన్ అవసరం. అలాంటి వాళ్ళని ట్యూషన్ పంపించండి. అది కూడా కొద్ది రోజులు ట్యూషన్ పంపించిన తర్వాత వాడు ఎంతో కొంత కోపం అనిపిస్తే మీరు అక్కడికి ఆపేయచ్చు. ట్యూషన్ ఈజ్ నాట్ ఫర్ లైఫ్ టైం. LKG నుంచి 10th class వరకు సపరేట్ గా ట్యూషన్ పెట్టాల్సిన అవసరం లేదు, రైట్? సో లెట్స్ సీ, అదే 2 hours యూ కెన్ జాయిన్ హిమ్ ఇన్ ఎనీ స్పోర్ట్స్. సో డెఫినెట్లీ ఎనీ స్పోర్ట్స్, క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, మన దగ్గర జాయిన్ చేసే జిమ్నాస్టిక్స్ కానీ, బాక్సింగ్ కానీ, వాట్ ఎవర్, ఎనీ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ లో వాడు ఈ ట్యూషన్ కి స్పెండ్ చేసే టైం ని ఎవ్రీడే 2 hours into 10 years, సేమ్ టైం ఎవ్రీడే 2 hours into 10 years he is into any sport, he will become a world champion, definitely 1000%, right? So if you are lucky, ఆయనకి తొందరగానే ఇంట్రెస్ట్ కలుగుతుంది. కలిగిన తర్వాత ఆయన ప్రోగ్రెస్ అనేది తొందరగా అవుతాడు. ఆటోమేటిక్ గా he will become a champion. If you want to pursue his career in sports, he can happily pursue. సో అంతేగాని ఆ ఉన్న 8 hours కి ఎక్స్ట్రా 2 hours అనేది 100% స్ట్రెస్. ఎవరో పంపిస్తున్నారు అని చెప్పి మీరు పంపించకండి. మీ పిల్లోడు నిజంగానే స్టడీలో వీక్ ఉంటే, మీ పిల్లోనికి అసలుకే చేతనైతలేదు అంటే మాత్రమే పంపించండి. అదర్వైజ్ దిస్ ప్రాబ్లమ్ కెన్ బి అవాయిడెడ్ బై ద స్కూల్స్ ఇట్ సెల్ఫ్. సో నేను ట్యూషన్ చెప్పాను ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఐ వాజ్ ఆల్సో టీచింగ్ కిడ్స్ ఫర్ 2 hours. నా దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు, మ్యాథ్స్, సైన్స్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు, సపోజ్ ఇఫ్ దే డోంట్ గెట్ గుడ్ ఇనఫ్ మార్క్స్ ఇన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్, వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చేసి నాతోని గొడవ పెట్టుకున్నది, నాతో కానీ. సో మా ఇన్స్టిట్యూట్లో నేను ఎక్కడైతే పని చేస్తున్నానో ఆ ఇన్స్టిట్యూట్లో గొడవ పెట్టుకున్నది, మా పిల్లోనికి ఎందుకు మ్యాథ్స్ లో ఫుల్ మార్క్స్ రాలేదు, నేను ట్యూషన్ పంపిస్తున్నాను కదా అని. నేనేమంటున్నా అంటే వీక్లీ వన్స్, 2 weeks once, 3 weeks once స్కూల్లోనే పేరెంట్ టీచర్ మీటింగ్ పెడతారు. సో ఈ గొడవ ఏదో మీరు స్కూల్లో పెట్టుకోండి, రైట్? గో టు యువర్ టీచర్స్. సో మా పిల్లోడికి మ్యాథ్స్ ఎవరు నేర్పిస్తున్నారు, అసలు ఇంకెందుకు మ్యాథ్స్ వస్తలేదు. సో డోంట్ చెక్ ద నంబర్స్. లాస్ట్ టైం 24 వచ్చినా, ఈసారి 25 వచ్చినా అని కాకుండా సో రియల్ గా మీకు అర్థమైపోతుంది వానికి ఎంత మ్యాథ్స్ వచ్చో. ఏదైనా పర్టికులర్ క్యాలిక్యులేషన్ డే టు డే లైఫ్ లో చేయడానికి వాడు తడబడుతున్నాడు, చేయడానికి రావట్లేదు. లేదా తెలుగు లేదా హిందీ, ఒక తెలుగు పేపర్ తీసుకొని వాడు ఒక 2 lines చదవలేకపోతుండు, వెళ్ళి ట్యూషన్ టీచర్ని తిట్టకండి. సో ట్యూషన్ టీచర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ స్టూడెంట్స్. సో ఎవరో డిగ్రీ చేసేవాళ్ళు, బీటెక్ చేసేవాళ్ళు, కొంచెం ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రొఫెషనల్ ట్యూటోరియల్ సెంటర్స్.
సో చిన్నగా ట్యూషన్లు పెట్టుకునే వాళ్ళకి కొంచెం పాకెట్ మనీ కోసం వాళ్ళు ట్యూషన్ పెట్టుకుంటారు. రైట్, మీరు స్కూల్లో కట్టే ఫీజు ఏమో 1,00,000 రూపాయలు, ట్యూషన్ కట్టే ఫీజు 2,000. సో 2,000 కట్టిన దగ్గర మీరు గొడవ పెట్టుకుంటే మీకు ఏమీ రాదు. ట్రై టు అప్రోచ్ యువర్ స్కూల్స్, ట్రై టు అప్రోచ్ యువర్ ప్రిన్సిపల్స్. వాళ్ళతో డిస్కస్ చేయండి, వాళ్ళతో కూడా ఆర్గ్యూ చేయకండి. ఆర్గ్యూ చేస్తే మీకు ఎక్కడ పోయినా ఏం రాదు. సో కొంచెం కూర్చొని డిస్కస్ చేసి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, టీచర్ దగ్గర ప్రాబ్లమా లేదా మా ఓన్ దగ్గరనే స్టూడెంటే ప్రాబ్లమా, రైట్, ఆయనకి పర్టికులర్ సబ్జెక్ట్ నిజంగానే అర్థం అవ్వట్లేదా, అర్థం కాకపోతే ఏం చేయాలి. ఒకవేళ నిజంగానే అర్థం కాలేదు అనుకో ఒక్క సబ్జెక్ట్కే ట్యూషన్ పెట్టుకోండి. మిగతా సబ్జెక్టులు అన్ని సూపర్ ఉంది, మ్యాథ్స్ ఒకటే రావట్లేదు, మ్యాథ్స్ మట్టుకి ఒక 1 hour, అది కూడా వీక్లీ 2-3 times, దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. రిమైనింగ్ టైమ్ యూ ట్రై టు స్పెండ్ ఇన్ స్పోర్ట్స్. రైట్, నేను స్టడీ మానేసి స్పోర్ట్స్ లోకి రమ్మని చెప్పట్లేదు. సో కంపల్సరీ 8 hours చదువుకోండి, 8 hours పండుకోండి, మిగతా 8 hours మిగిలిన దాంట్లో యూ కెన్ వాచ్ మూవీస్, యూ కెన్ డూ టైం పాస్, వాట్ ఎవర్. రోజుకు 1 గంట సేపు ఆడుకోండి, సరిపోతుంది. సో దానికి సంబంధించి ఫెసిలిటీస్ అన్ని మన దగ్గర ఉన్నాయి. సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ నియర్ బై హస్తినాపురం, వనస్థలిపురం, ఈ నియర్ బై లొకేషన్ లో ఎవరైనా ఉంటే ఫిజికల్ గా ఈ అకాడమీలో వచ్చి జాయిన్ అవ్వచ్చు. అకాడమీ నేమ్ వచ్చి బ్రూస్ లీ ఫ్రీ స్టైల్ ఫిట్నెస్. యూ కెన్ చెక్అవుట్ అవర్ వీడియోస్ ఆన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. సో సేమ్ నేమ్ తో ఉంటాయి. ఇఫ్ యూ సర్చ్ బ్రూస్ లీ ఫ్రీ స్టైల్ ఫిట్నెస్, సో యూ విల్ గెట్ ఆల్ అవర్ ప్రీవియస్ వర్క్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కరెక్ట్ అనిపిస్తే వేరే వాళ్ళకి షేర్ చేయండి, లేదు ఏదో ర్యాండమ్ ఏదో చెప్పుకుంటూ పోతుండు, సో దీంట్లో స్టఫ్ ఏం లేదు అనుకుంటే డిస్లైక్ కొట్టండి, రైట్, కామెంట్స్ చేయండి, రైట్. ఇఫ్ ఇట్ ఈస్ వర్క్స్ ట్రై టు షేర్. ఇందులో నుంచి అంటే ఇంత పెద్ద వీడియోలోంచి ఒక్కరు మాడినా కానీ దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. సో ఒక స్టూడెంట్ మారిండు అంటే ఒక స్టూడెంట్ ఈజ్ గెటింగ్ హెల్దీ. సో ఒక స్టూడెంట్ మారిండు అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ నుంచి నెక్స్ట్ జనరేషన్ మొత్తం మారిపోతుంది అని అర్థం, రైట్. ఈ స్ట్రాంగర్, ఈ బికమ్స్ ఎ గుడ్ బ్రదర్, గుడ్ ఫాదర్. సో నెక్స్ట్ జనరేషన్ మొత్తం స్ట్రాంగ్. So let's make a change, let that change happen from our house. Thank you.